మనం ఈ డీసీ సప్లై ఆన్ అవ్వడానికి కావాల్సిన ఆన్ ఆఫ్ బటన్ అన్న ఇది ప్రెస్ చేయగానే మనకి పైన ఇది వోల్టేజ్, ఇది 3.7 నుంచి 4.2 వరకు సెట్ చేసుకోవచ్చు అన్న. నువ్వు డీసీ సప్లై కొన్నావు, అది 2 వోల్టేజ్లోనో 3 వోల్టేజ్లోనో సెట్ చేస్తుంది. మనం 4.2 సెట్ చేసుకోగలగాలి కదా. సెట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి అన్న, ఈ బటన్ని ప్రెస్ చేయాలన్న. ప్రెస్ చేయగానే ఇక్కడ మారుతుంది కదా, ఈ రోలర్ని అటు ఇటు తిప్పుతూ ఉంటుంటే మీకు మొత్తం మారుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి నొక్కాడు, ఇప్పుడు కింద ఉన్నది యాంపియర్ అన్న. ఏ మొబైల్ మనము వోల్టేజ్ని సెట్ చేసుకున్నాం, కింద వచ్చే యాంపియర్ని బట్టి సెట్లో ఏ లైన్లో ప్రాబ్లం ఉంది అన్నది మనకు తెలుస్తుంది అంటే చాలు కదా. ఇది ఆన్ బటన్ అన్న. ఇప్పుడు ఇది 0 అయిపోయింది, యాంపియర్ అన్నది 0 అయిపోయింది. 0 అయిన తర్వాత నేనేం చేస్తా, ఇక్కడ బూట్ కేబుల్స్ అన్న, ఈ రెండు ఉన్నాయి చూసారా, ఇది బ్లాక్, ఇది రెడ్. బూట్ కేబుల్స్ ఏ మోడల్ కా మోడల్ నెంబర్తో పాటు దొరుకుతాయి. ఐఫోన్లో అయితే ఏ మోడల్ ఆ మోడల్ రాసి ఉంటుంది. మరి ఆండ్రాయిడ్లో సేమ్ బ్యాటరీ పిన్స్ ఉన్నవి చాలా మోడల్స్ ఉంటాయి కదా. ఒకదానికి ప్లస్ ఒకవైపు ఉంది అనుకో, ఇంకో దానికి ప్లస్ ఇంకో వైపు ఉంటుంది. నువ్వు పెట్టినప్పుడు రీడింగ్ షార్ట్ చూపిస్తాను, రివర్స్లో పెట్టి చెక్ చేయాలి. ఓకే, ప్లస్ మైనస్ మారినప్పుడు మరి షార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ పెడతారు, షార్ట్ చూపిస్తున్నాకో రివర్స్లో పెట్టి చెక్ చేసుకోవాలి. అది కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఆన్ చేసిన తర్వాత వచ్చే రీడింగ్ని బట్టి అది ఏ లైన్లో ప్రాబ్లం ఉందో అన్నది మనకు తెలుస్తుంది.